రక్షకుడైన యేసయ్యకి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. చేరికుడు ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని పూట మనం ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనం 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం, పేజీ నంబర్ 604. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం, పేజీ నంబర్ 604. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఓకే అండి, చాలండి, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. భక్తుడు తన మాటలలో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుని దృష్టికి అతడు ప్రియమైన వానిగా బ్రతుకుతూ ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. మన దైనందిన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా మనము బ్రతికే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన దృష్టికి మనము ప్రియమైన వారిగా, ఘనమైన వారిగా మనం కనిపించాలి. గమనించండి, ఏదన్నా ఒక ఫంక్షన్కి మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? రోజు ఇలా వెళ్తారా? అబ్బే, అస్సలు ఇంకా చూడండి, ఆ హంగులు, ఆ పొంగులు వేరు. అవునా కదా? నీ ఉద్దేశం, నీ ఆలోచన ఆ విషయంలో ఏమిటయ్యా అంటే, నన్ను చూసేవారు పదే పదే చూడాలి అనే ఆలోచన, ఎదుటివారిని ఆకర్షించాలని, ఎదుటివారు నిన్ను చూసి పొగడాలని ఆశతో ఏమీ లేకపోయినా కానీ ఈ మధ్య 100కి 200కి కూడా దొరుకుతున్నాయి రోల్డ్ గోల్డ్. అయ్యైనా తగిలించుకొని వెళ్తాం మనం. అవునా కదా? ఏందయ్యా అంటే, ఎవరు మనల్ని హేళన చేయకూడదని, మనం ఘనంగా ఉండాలని. నేను అంటాను, మనుషులు నిన్ను చూసి ఘనంగా ఎంచకపోయినా మనము దేవుని దృష్టికి గనులమై బ్రతికెదముగాక. ఆమేన్. మనుషుల దృష్టికి ఎలా కనపడుతున్నాము అనేది పరీక్షిస్తున్నారు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాము అనేది చాలామంది పరిశీలన చేసుకోవట్ల పరిశీలన లేదు. మనం మాట్లాడే మాట, మన చూపులు, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన అంతరంగం ఏంటిదంటండి, మన అంతరంగం ఎలా ఉంది అనేది దేవుడు నిత్యము పరిశీలన చేస్తూ ఉంటాడు. మన నోటి మాటను దేవుడు ఆడ లెక్కిస్తూ ఉంటాడు ఆ గ్రంథంలో. అయ్య బాబోయ్, మన హృదయాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తాడంట. పరిశీలన అంటే అర్థమైందండి? పరిశీలన అంటే ఎలా? ప్రతి అక్షరాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తిని మనము పరిశీలన చేస్తూ ఉంటాం. అలాగా ప్రతి దానిని పరిశీలిస్తాడంట ఆయన. మనల్ని చూసినప్పుడు ఆయన కనులకు మనం ఎలా కనపడతా ఉన్నాం? నువ్వు కూడా ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎలా చూస్తామా లేదా? ఇది మంచిదా చెడ్డదా, కంపెనీదా కాదా? అవునా కదా?
అని మనం పరిశీలన చేసినట్లుగా దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నీకు 100కు 100 వచ్చినాయి అనుకో, యేసు రక్తమే జయం. నీ శత్రువులు తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాడు. ఆమేన్ ఆమేన్ అన్నలకు మాత్రమే జరుగును గాక. యేసు రక్తమే జయం. మిగతా వాళ్ళు నోరు తీసుకొని చూచును గాక జీవితం అంతా. నీకు 50 వచ్చినాయి అనుకో మార్కులు, నీకు సగమే ఎత్తాడు. 30 వస్తే ఎస్ఐయా వింటున్నారా? 30 వస్తే పరిస్థితి ఏందంట? 30 వస్తే 30% ఇస్తాడు దేవుడు నీకు. అది 10% చేస్తే నేను పరిశీలించినప్పుడు దేవుని దృష్టికి నువ్వు నీతిగా 10% కనపడితే, సొదొమ గొమొర్రా దేశాలను దేవుడు చూడగా అవి దేవుని దృష్టికి అపవిత్రంగా కనిపించాయంట. ఎంతమంది వండుతున్నారు వంట? తెలీదా? ఎంతమంది వండుతున్నారు వంట? అప్పుడే మొదలు పెడితే అడుగుతున్నారు ఎందుకని. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాము అనేది పరీక్షించుకోవలసిన సమయము వచ్చింది. ఒకప్పటిలాగా రోజులు ఇప్పుడు లేవు. మొన్న మధ్య దాకా కరోనా 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 అని ప్రశాంతంగా కూర్చొని ఇచ్చిందా నిన్ను? చెప్పండి. ప్రశాంతంగా ఇప్పుడున్నట్లుగా నలుగురు మధ్యకి వెళ్ళి కూర్చోగలిగావా? లేదు. ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళి తిరిగి వెళ్ళగలిగామా? అసలు లేదు. సరే కరోనా పోతే పోయింది లేరా బాబు అనుకుంటే ఇప్పుడు సరిగ్గా ప్రశాంతంగా తినటానికి కూడా లేదు. యేసు రక్తమే జయం. ఏం ఫ్లూ అంట? బర్డ్ ఫ్లూనా? ఏదో బర్డ్ ఫ్లూ వచ్చిందంట, మాంసం తినకూడదని చెప్పేస్తూ ఉన్నారు. మనిషి జీవితంలో ప్రశాంతత లేదు, మనిషి జీవితంలో నెమ్మది లేదు, మనిషి జీవితంలో సంతోషము లేదు. మనిషి స్వేచ్ఛగా బ్రతకలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే రకరకాల తెగుళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనిని బైబిలు నెమ్మది అని పిలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. తన పేరే నెమ్మది. లోకమంతా కలవరంతో, లోకమంతా కృంగిపోతూ ఉంది. భయము, ఉంటామో లేదో, బ్రతుకుతామో లేదో అని లోకమంతా కలవరపడిపోతూ ఉండగా నోవాహు మాత్రం నెమ్మదిగా ఉన్నాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. కారణం, నోవాహు కుటుంబము నెమ్మదిగా ఉండడానికి కారణం ఏమిటయ్యా అని మనము బైబిల్ని ప్రశ్నిస్తే ఆదికాండము 6వ అధ్యాయము చూడండి ఒకసారి. 8వ వచనాన్ని చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. చూడండి, ఇక్కడ లేఖను సెలవిస్తూ ఉంది, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందెను. నోవాహు తరములోనండి విస్తారమైన జనమున్నారు. ఆ విస్తారమైన జనములో, ఆ తరములో నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందాడంట. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి దేవుని కృప పొందినవాడు నోవాహు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. ఎందుకని? దేవుని దృష్టికి నోవాహు మాత్రమే ఎందుకని కృప పొందాడు?
ఇంకెవరు దేవుని దృష్టికి కనిపించలేదా? ఎందుకు మరుగై ఉన్నారు? దేవుని దృష్టికి ఎందుకని ప్రత్యక్షపరచబడలేకపోయారు అంటే, దేవుని కృప ఎవరి మీదకి వస్తుంది అంటే, నోవాహును గురించి బైబిల్ అంటుంది, ఆ తరము వారందరిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడంట. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. ఎవరంట నోవాహు? నీతిమంతుడు. నోవాహు ఒక్కడే నీతిమంతునిగా ఎలా బ్రతకగలిగాడు? సాధ్యమవుతుందా? నోవాహు ఒక్కడే దేవుని కృపను ఎలా పొందగలిగాడు? అది ఎలా సాధ్యమైంది ఆయనకి? దేవుని కృపను మనము పొందాలి అంటే మొదట మనకి విధేయత ఉండాలి. ఏముండాలండి? విధేయత. లోబడే మనసు ఉండాలి. ఎవరికి లోబడాలండి? ఎవరికి లోబడాలి? చెప్పేటప్పుడు బాగానే చెబుతాం కానీ దేవుడికని అసలు లోబడందే దేవునికి. అర్థమైందా? దేవునికి లోబడే వాళ్ళు ఏమేం చేస్తారంటారు? ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. యేసు రక్తమే జయం, ఎన్ని వికెట్లు ఎగిసిపోయినాయో ఈ పాటికే. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. దేవునికి విధేయత చూయించేవారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు, లేకుంటే దేవుని వాక్యాన్ని వింటారు. విధేయత కలిగిన వారు ఇంకొక ముఖ్యమైన పని ఏమిటో చెప్పనా? దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, వినువారై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుడి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రమును చాలామంది ధ్యానం చేస్తున్నారంట. ధర్మశాస్త్రమును చాలామంది వింటున్నారు, కానీ ధర్మశాస్త్రము చొప్పున నడిపించబడేవారు లేరు. దేవుని ఆజ్ఞల చొప్పున జీవించేవారు, బ్రతికేవారు లేరు. కానీ నోవాహు దేవుని కృపను పొందడానికి కారణం, నోవాహు దేవుని నోటి మాటకు విధేయుడై ఉన్నాడు. దేవుని మాటకు విధేయుడు కనుక్కునే దేవుని దృష్టికి కృప పొందగలిగాడు నోవాహు. నా ప్రియులారా గమనించండి, ఆ తరములో నోవాహుని గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని నోటి మాటను బట్టి రాబోవు కాలమందు ఉగ్రతను మొదటగానే నోవాహుకు దేవుడు తెలియపరచగా 120 సంవత్సరాలు దేవుని మాటకు విధేయత కలిగి బ్రతుకుతూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు కాదులే కానీ 120 రోజులు బ్రతకగలుగుతున్నాం మనం దేవునికి విధేయులుగా. అమ్మా వినండి, 120 రోజులు. 120 రోజులు కూడా కష్టమేలే కానీ 120 గంటలు బ్రతకగలుగుతున్నామా దేవుని కొరకు విధేయత కలిగి? 120 గంటలు. సరే, 120 గంటలు కూడా నీకు అంత కష్టంగా ఉంటే 120 నిమిషాలు బ్రతకగలుగుతున్నాం మనం దేవుని కొరకు. 120 నిమిషాలు అంటే అన్న 2 గంటలా? 2 గంటలు. ఆలోచించు, దేవుని కొరకు నువ్వు ఎంతగా బ్రతకగలుగుతున్నావు? ఆయన నోవాహు 120 సంవత్సరాలు దేవునికి విధేయుడిగా బ్రతికాడంట. కనుకొనే దేవుని కృపను పొందగలిగాడు. స్తోత్రం. నా ప్రియులారా, దేవుని కొరకు బ్రతకడం అంటే ఆషామాషానా? దేవుని కొరకు ఎవరైనా బ్రతకగలరా? దేవునికి విధేయత చూయించగలరా? సామాన్యమైన విషయం అనుకుంటున్నారా ఏంది? కత్తి మీద సాన దేవుని కొరకు బ్రతకాలంటే తెలుసా?
రోడ్డు మీద పోయే దానయ్య కూడా మనల్ని గదిలిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు పనికిరాని దానయ్య కూడా మనం చులకనైపోతాం. దేవుని కొరకు బ్రతికేవారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా రెచ్చగొడతారు, ఇష్టం వచ్చినట్లుగా పలకరిస్తారు. చాలామంది నాతో చెప్తుంటే నేను విన్నాను, అన్నా మంచిగా బ్రతకాలని మాకు ఉంది, కానీ బ్రతకనివ్వట్లేదన్నా. లేనిపోని నిందలు. నిజమే, దేవునికి ఎవరైతే విధేయత కలిగి బ్రతుకుతారో వారి మీదకి లేనిపోని నిందలు ఊరకనే వచ్చి పడతాయి. నిందలు ఊరకనే వచ్చి పడతాయి. మనిషి చూడనవసరంలా, చెయ్యనవసరంలా, వెళ్ళనవసరంలా నిందన మోపుతారు. మనము చెయ్యకుండా మనం ఒక పని చేసామంటే ఎలా ఉండిద్దండి? చెప్పండి, ఎలా ఉండిద్ది? అసలు ఊరుకుంటాం మనం? నేనంటాను, నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన అంటాడు, అరే బాబు, దేవుని కొరకు మనము బ్రతికేటప్పుడు ఎవరైనా మన పైన ఒక నిందను మోపితే ఒక నింద ఒక 100తో సమానమంట. దేవునికి స్తోత్రం. ఏందో అప్పుడే ఒక 100, దాదాపు అది గడిచి 20-25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక 10,000తో సమానం. యేసు రక్తమే జయం. ఉచితార్థముగా మనల్ని గురించి ఎవరైనా ఒక నిందను మన పైన మోపితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒక 10,000 మన జోబులో పెట్టినట్టే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఉచితార్థంగా వాళ్ళు మనకి ఏమి ఇచ్చినట్టు? చెప్పకపోతే యేసునామంలో మిస్ అయిపోవును గాక. ఇది కూడా జరుగును గాక అని అనాలనిపిస్తుంది. మళ్ళీ నోటికాడు కూడి తీసినట్టు మనకెందుకులే అని నేను అనట్లా. చెప్పండమ్మా, ఒక నింద దేంతో సమానం? 10,000తో సమానం. చెప్పండి నోరు తెరిసి. 10,000తో సమానం. కనుక ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఆ తరములో నోవాహు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ మనుషులందరూ నోవాహును ఎగతాళి చేశారంట. ఎగతాళి చేసే వాళ్ళతో నేను ఒక మాట చెప్పాలనుకుంటా. అప్పుడప్పుడు చెయ్యి ఎంతకాలం చేస్తావు? చెయ్యి. ఒక రోజు వస్తుంది, ఇప్పుడు ఎగతాళి చేయబడిన నేను గణపరచబడే రోజు వచ్చింది. కొట్టు చప్పట్లో. అంతటితో ఊరుకుంటాడు ఆయన? అంతటితో ఆయన ఊరుకోడండు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో ఆరికి వేస్తారు ఆ దండ, ఎగతాళి అనే దండ. ఇది నోవాహు జీవితంలో జరిగింది, నోవాహు జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏ ముసలోడా, మా తాతల కాలం నాటి నుండి కడతానే ఉన్నావు ఆ ఓడ. దేని కొరకు? ఉగ్రత రాబోతుందంటయ్యా, జలప్రలయం రాబోతుందంటయ్యా. అయ్యా, భూమిని నీళ్లు నింపైపోతా ఉన్నాయంట. అయ్యా, ఇదిగో దేవుడు నాతో చెప్పాడు. ఇది దేవుడు చెప్పాడా? మనుషులు అంతే కదా మనల్ని అడిగేది, ఏం దేవుడు చెప్పాడా? నమ్ముతారా? దేవుడు చెప్పారంటే నమ్ముతారండి? అబ్బే, అది ఒక అబద్ధం చెప్పు. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. మొన్న ఒక హాస్పిటల్లో ఒక చెల్లి ఉంటే పలకరించడానికి, ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక పర్సనల్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, నాన్న ఇది జరిగితే ఎంత బాగుండని నేనంటే, నిజమేనన్నా జరిగిందన్నా అని చెప్పేసింది. విషయం చెప్పలేకపోతున్నా, కొంతమంది బతుకులు బయటపడతాయని చెప్పలేకపోతున్నా. జరిగితే బాగుండు కదా అని నేను ఒక మాట అంటే, జరిగిందన్నా అది అనేసింది. నాకు అప్పుడు అనిపించింది, ఎంత భ్రమలో బ్రతుకుతుందో ఈమె అని అనిపించింది నాకు. నా ప్రియులారా గమనించండి, జాగ్రత్త. ఈ లోకము మాయతో కూడి ఉంది, ఈ లోకము మోసంతో కూడి ఉంది. ఏది మంచి ఏది చెడు అని గ్రహించలేని స్థితిలో అనేకులు బ్రతుకుతూ ఉన్నారు.
మనకి వాస్తవాన్ని, సత్యాన్ని తెలియపరచగలిగినది ఒకటే, అది నా దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. ఈ లోకములో నీవు మోసపోకుండా ఉండునట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దేవుని వాక్యమే నిన్ను సరి అయిన మార్గములో నడిపించగలిగేది. దేవుని వాక్యం మాత్రమే నిన్ను గమ్యానికి చేర్చగలిగేది. దేవుని వాక్యం మాత్రమే శ్రమలలో కూడా నిన్ను నిలబెట్టగలిగేది. కొట్టు చప్పట్లో హల్లెలూయా. దేవుని మాట కాక వేరొక మాట మన చెవులకు వినపడుతూ ఉన్నప్పటికీ దాని యందు మనము దృష్టి ఉంచకూడదు. నోవాహుతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఉగ్రత రాబోతుంది, ఒక ఓడను నువ్వు సిద్ధపరచుకో అని. ఎప్పుడో 120 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఆ ప్రమాదాన్ని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. నేను ఇక్కడ ఈ మాట గత 4 రోజుల క్రితం దేవుడు నా హృదయంలో ఉంచినప్పుడు నేను కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రారంభించా. నోవాహు ఇంచుమించు 900 సంవత్సరాలు బ్రతికాడు, కొంచెం అటు ఇటుగా 900 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 900 సంవత్సరాలలోనండి 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటకు 120 సంవత్సరాలు ఎదురు చూశాడు. 900 సంవత్సరాలు బ్రతికినోడు 120 సంవత్సరాలు ఎదురు చూడడం పెద్ద గొప్ప ఏం కాదు. 900 కాస్త ఇప్పుడు ఎంతగా మారింది? 60-70. ఏమండి, పర్సంటేజ్ చూడండి ఎంత పడిపోయిందో, ఎంత పర్సంటేజ్ పడిపోయిందండి. 900 కాస్త 9% వచ్చేసింది. పడిపోయింది, పర్సంటేజ్ అంతా పడిపోయింది. 900కి 120 అంటే ఇప్పుడు 90 అనుకోండి. 90కి ఎన్ని సంవత్సరాలు అయిద్దమ్మా? 12 సంవత్సరాలు అయిద్దా? అంతే, 12 సంవత్సరాలే. ఎగ్జాక్ట్గా ఇదే 12 యోసేపు జీవితంలో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. యోసేపుకు దేవుడు దర్శనమిచ్చాడు. యోసేపుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు. ఆ కల జరగడానికి 12 సంవత్సరాలు పట్టింది యోసేపుకి. 12 సంవత్సరాలు పట్టింది యోసేపుకి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితాలలో జరగబోతున్న మన జీవితంలో మనం చూడబోతున్న ఆ ఉగ్రత నుండి, ఆ ప్రమాదం నుండి, ఆ తీవ్రమైన ఆ నష్టము నుండి మనం తప్పించబడాలి అంటే మనము కూడా నోవాహు వలె దేవునికి మనం విధేయులమై బ్రతికదముగాక. ఆమేన్. ఇదిగో మన జీవితంలో కూడా మనము దేవుని కృపను పొందాలి. నోవాహు జీవితంలో దేవుని కృప దేనికి ఉపయోగకరంగా మార్చబడిందో తెలుసా? తాను తన కుటుంబం అంతా రక్షించబడడానికి దేవుని కృప తనకు ఉపయోగపడింది. తాను తన కుటుంబం అంతా రక్షించబడడానికి నోవాహు నీతిమంతునిగా బ్రతికాడంట. మనం ఎలా బ్రతుకుతున్నాం దేవుని కొరకు? నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా మనం బ్రతకగలుగుతున్నామా? దేవుడు నిన్ను తొంగి చూసినప్పుడు నువ్వు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నావు? నీ అంతరంగాన్ని, నీ మనస్సాక్షిని ఒకసారి పరిశీలన చేసుకో. ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతునిగా బ్రతికాడు. నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందాడు. మరి ఈ తరములో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? రేపొద్దున ఆ ప్రమాదం అనేది, ఆ పెను ప్రమాదం అనేది పొంచి ఉన్న సమయంలో నీకు దేవుని కృపే అక్కరకొచ్చేది. దేవుని కృప కాక నీకు ఏది అక్కడికి రాదు. ఆ ప్రమాదం నువ్వు తప్పించబడాలి అంటే, విడిపించబడాలి అంటే, రక్షించబడాలి అంటే, కాపాడబడాలి అంటే బైబిల్లో ఒక భక్తుడున్నాడు. ఆయన అంటున్నాడు, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. చూడ మాట చూడండి బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథము చూడండి ఆ మాట. 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం.
38వ యెషయా అధ్యాయం గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, పేజీ నంబర్ 599. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాని ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి అయినా? ఒక రాజు. ఇతను ఒక రాజు. ఒకప్పుడంట హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడై సత్యముతో బ్రతికాడంట. ఒకప్పుడు యథార్థ హృదయుడై సత్యముతో బ్రతికాడు హిజ్కియా. వాస్తవమే, అపవిత్రమైన వాటిని, అన్యత్వానికి సంబంధించిన వాటిని కూలగొట్టేసేసి యెహోవా కొరకు ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు భక్తిపరుడు, ఒకప్పుడు నీతిమంతుడు, ఒకప్పుడు యథార్థ హృదయుడు, ఒకప్పుడు సత్యను గురించి పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి. రోజులు గడిచే కొలది ఈ వ్యక్తిలో సత్యము దూరం అయిపోయింది, యథార్థత అనేది దూరం అయిపోయి ఒకప్పుడు దేనినైతే పడద్రోశాడో, ఒకప్పుడు దేనినైతే కాళ్ళతో త్రొక్కాడో, కాళ్ళతో త్రొక్కిన దాన్ని మరలా తిరిగి నిలబెడతా ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు కదండి, దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఇతడు తనలో ఉన్న యథార్థతను చూసి, తనలో ఉన్న సత్యాన్ని చూసి ఏమీ లేని వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాడు. ఒక రాజుగా దేవుడు స్థిరపరిచాడు, లేవనెత్తాడు. కానీ రాజుగా స్థిరపరచబడిన తర్వాత మరలా కాళ్ళతో తొక్కిన దానిని మరలా తీసి నిలబెడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చేసి తన శరీరంలో ఒక గాయాన్ని కలగచేశాడు దేవుడు. ఏమి లేదు, ఒక చిన్న గాయమే. ఆ గాయంలో ఒక పురుగు తిరుగుతూ ఉందంట. ఒక పురుగు తిరుగుతూ ఉంది. ఆ పురుగు తన శరీరాన్ని రోజు కొంచెం తినేస్తూ ఉంది. ఆ గాయంలో ఉన్న ఆ మాంసాన్ని రోజు కొంచెం తినేస్తూ ఉంది. రోజులు గడిచే కొలది కొంచెముగా ప్రారంభమైన ఆ గాయము ఇదిగో ఇంత పెద్ద గాయముగా మార్చబడింది. ఇతడు రాజు కదా, తన దగ్గర ఉన్న సైనికులతో చెప్పాడంట. ఏమని? అరే బాబు, నా గాయము రోజుకి పెద్దదైపోతూ ఉంది, నా శరీరంలో ఉన్న పురుగు నా మాంసం అంతటా తినేస్తూ ఉంది. రోజుకు ఒక పశువుని వధించి ఆ పశు మాంసాన్ని నా గాయం లోపల వేయండి. ఆ పురుగు నా మాంసాన్ని తినకుండా మనం వేసిన మాంసాన్ని తిని నన్ను కొంతకాలం బ్రతకనిస్తుంది అని రాజు ఆలోచించి అలా కొంతకాలం కొనసాగుతూ ఉండగా, గాయం ఉంటే మనిషి ప్రశాంతంగా బ్రతకగలడా? ఆ గాయం మనిషికి నెమ్మదినిస్తుందా? ఆ గాయం మనిషిని స్వేచ్ఛగా తిరగనిస్తుందా? లేదు కదా. ఆ గాయం పెరుగుతూనే ఉంది. ఆ పురుగు తన శరీరంలో ఉన్న మాంసాన్ని తింటూ ఉండగా ఒక రోజున ఆ వ్యక్తి మరణానికి అప్పగించబడ్డాడు. దైవజనుడు వచ్చి అంటున్నాడు, భూమి మీద నీ నౌకలు చెల్లిపోయాయి, నీ కాలం అయిపోయింది, ఇంక నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో అని దైవజనుడు వచ్చి చెప్పగా, ఏమి రాజు కదండి, అనేకమైన ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణము నుండి తప్పించగలిగిన వారు ఎవరు ఆ రాజుకి కనపడలా. ఈ విషయాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే ఒక చోటుకి వెళ్ళి అప్పు తెచ్చుకొని తినొచ్చు. ఏదో ఒక ప్రయత్నం చేసి ఇప్పుడు మనం తప్పించుకోవచ్చు. నువ్వు ఎందులో నుంచి తప్పించబడినా మరణము నుండి ఏ మనిషి నిన్ను తప్పించలేడు. హల్లెలూయా. హిజ్కియాకి అర్థమైంది.
నాకు మరణం సమీపించింది, నన్ను ఎవరు తప్పించలేరు, నన్ను ఎవరు విడిపించలేరు. ఒకప్పుడు నన్ను బాగు చేసి నన్ను బలపరిచి ఇదిగో ఈ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే నన్ను ఈ మరణం నుండి తప్పించగలడు అని వెంటనే అలా గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుచుచు ఏం చేస్తాడు ఇప్పుడు? ఇతను చేసిన మంచి కార్యాలు ఏమున్నాయండి? ఏమీ లేవు. చూశాడు. నేను ఒక 10 మందికి ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఎవరికైనా సహాయం చేశానా? ఎవరికి సహాయం చేయలే. ఈ మధ్యకాలంలో ఒక 10 మందిని నేను ఆదరించానా? ఎవరిని ఆదరించలా. రే ఏదన్నా మంచి కార్యం ఏదన్నా ఉంటే చూడండి రా బాబు, ఈ మధ్యకాలంలో నేను చేసిన మంచి కార్యం ఏదన్నా ఉంటే చూడండి రా బాబు అంటే గ్రంథాలన్నీ తిరగేశారు. ఒక్క కార్యం దొరకలేదు. ఏమీ లేదా అని కన్నీళ్లు విడుచుచు గోడ వైపు తిరిగి ప్రారంభంలో ఉంది చూడు. ప్రారంభంలో ఏం చేశాడు? ప్రారంభంలో అన్య దేవతల విగ్రహాలను పడద్రోసి వాటిని కాళ్ళతో త్రొక్కి దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. కోటో చప్పట్లో. యథార్థంగా బ్రతికాడంట. సత్యమును వెంబడించాడు. ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదు, ఏం మంచి లేదు ఇప్పుడు. అప్పుడు ఎలా బ్రతికాడు? యథార్థ హృదయుడనై నేనెట్లు బ్రతికి తినో ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. నా ప్రియులారా, దేవుని సంగమా, ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడవే, ఒకప్పుడు మంచి ప్రార్థన పరురాలవే, ఒకప్పుడు సత్యం కొరకు సత్యాన్ని వెంబడించిన వ్యక్తివే, ఒకప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేసిన వ్యక్తివే. ఇప్పుడు లేదు ఆ భారం, ఇప్పుడు లేదు ఆ యథార్థత, ఇప్పుడు లేదు ఆ పరిశుద్ధత. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు చేసిన భక్తి జీవితాన్ని విడిచి ఏదో భ్రమలోనో లోకములోనో తిరుగుతున్న నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని సంగమా, నువ్వు ప్రార్థన చేసి చెయ్యక మునిపే నీవు కనులతో నీ కార్యాన్ని చూసిన రోజులు చాలా ఉన్నాయి. నువ్వు ఆశించక మునిపే నీ జీవితంలో నీకు కావలసిందంతా దేవుడు ఇచ్చిన రోజులు నీ జీవితంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంత కన్నీరు కార్చినా, ఎంత గోజాడినా, ఎంత మొరపెట్టినా, ఏది నీ జీవితం జరగని స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఏది అవ్వని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంది. నేటి దినమునైనా కానీ ఆనాటి కాలములో చేసిన భక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, ఇప్పుడు నీకు కష్టంగా, ఇప్పుడు నీకు నష్టంగా, ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉన్న సమస్య ఏదైతే ఉందో అందులో నుండి నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఆమేన్, ఆమేన్. నా దేవుడు తన కృపచేత నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్. ఒకప్పటి భక్తితో పోల్చుకుంటే నేటి భక్తి పలసనైపోతూ ఉంది. ఒకప్పుడు మంచితనంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచితనము పలసనైపోతూ ఉంది. జాగ్రత్త. ఇంకా శ్రమల కాలం సమీపించక మునిపే, ఇంకా ప్రతికూలమైన పరిస్థితి పూర్తిగా ఆ పరిస్థితులు నువ్వు మునగక మునిపే మారు మనసు పొందు. త్రిప్పబడు యేసు వైపు. ఈ పాత రోత భ్రష్టమైన జీవితాన్ని విడిచి దేవుని యొద్దకు వచ్చి కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ యథార్థ హృదయాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్. కృపతో నా దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. ఆ కృప
నోవాహు కుటుంబానికి రక్షణను కలగచేసింది. హిజ్కియా జీవితంలో కృప మరణము నుండి తప్పించింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీవు కృపను పొందిన వ్యక్తిగా బ్రతికెదవుగాక. చెప్పండి మీ పక్కన వాళ్ళతో, దేవుడు నీకు కృప వెంబడి కృపను దయచేయనుగాక. చెప్పేటప్పుడు వాళ్ళ మొఖాలు చూడండి ఎట్లా చదువుతున్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. అలా అన్న కృప మిమ్మల్ని వెంబడించునుగాక. మీరు పలుకుతూ ఉండగా, మీరు మాట్లాడుతూ ఉండగా, మీ నోటమ్మటి కృప అనే మాట వస్తూ ఉండగా, నా దేవుని కృప మీకు కలుగునుగాక. ఆమేన్. కృప ఇంకా ఏం చేసిద్దో తెలుసా? మొదట కృప ఏం చేసింది? నోవాహు కుటుంబానికి రక్షణ కలగచేసింది. హిజ్కియా జీవితంలో కృప ఏం చేసింది? మరణము నుండి తప్పించింది. కృప ఏం చేసిద్దో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం పేజీ నంబర్ 166. వచనం 8-9 వచనాలు చదువుకుందామండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది. ఓకే అమ్మా, చాలు. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్న మాట, తనలో ఉన్న బలహీనత ఏంటంటండి? తనలో ఉన్న బలహీనత. పాస్టర్లకి బలహీనతలు ఉండవంటారా? పాస్టర్లకి అనారోగ్యం రావంటారా? భక్తి చేసే వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి బలహీనతలు వస్తాయి. ఇది గోల్డెన్ శరీరం కాదండి. ఇది ఎత్తడో రాగో కాదండి. ఇది కూడా మాంసమే. గిచ్చితే మాకు కూడా నొప్పి పుట్టిద్ది. ఏదైనా తగిలితే మాకు గాయమయ్యిద్ది. మాది శరీరమే. ఆశ్చర్యమంది తెలుసా? నువ్వు దేవుని కృపను పొందితే, నా దేవుని కృప నీ బలహీనత నుండి నేను విడిపిస్తుంది. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు అంటే, ముమ్మారు అంటే అర్థం ఏంటంటే 3 సార్లు అని అర్థం అనుకుంటారేమో. పదే దేవుని వేడుకుంటున్నాడంట. దేవా, అనేకమైన విషయాల్లో నాకు గొప్ప సమర్థతనిచ్చావు, శక్తినిచ్చావు, బలపరిచావు. అయితే ఒక్క బలహీనత నాలో దాగుందయ్యా. దైవజనుడు అంటండి, ఇలా నిలబడి వాక్యం చెప్తూ ఉంటే కళ్ళలో నుండి పూచి ఇలా కారిపోతూ ఉండిద్దంట. కొంచెం అసహ్యమే, అవునా కదా? చూస్తాను కొంచెం అనీజీగానే ఉండిద్ది, అవునా కదా? ఆ బలహీనతను బట్టి దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా, నా దేవుడు అంటున్నారు, వెంటనే ఆకాశం నుంచి బర్రమని దిగొచ్చి ఎలా ముట్టి పోయింది పో అనలా. ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కృప నీకు చాలును అన్నాడు. నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారండి, ఇక్కడే ఉన్నారులే. ఈ వాగ్దానాన్ని నేను ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చుకున్నా. ఆ అక్క ఆ వాగ్దానం ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్తే ఆ వాగ్దానం ఆ అక్కకి ఇచ్చేసాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను చూస్తూ ఉంటా ఆ వాగ్దానాన్ని. ఆ వాగ్దానం అలానే ఉందండి ఇప్పటికి కూడా. ఆ వాగ్దానము తన కుటుంబంలో నెరవేర్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము, నా కృప నీకు చాలుననే వాగ్దానము వ్యర్థం కాదు.
ఆ వాగ్దానము నిన్ను విడిచిపెట్టదు. కృప ద్వారా నోవాహు రక్షణ పొందాడు. కృప ద్వారా హిజ్కియా మరణము నుండి తప్పించబడ్డాడు. కృప ద్వారా అపోస్తలుడైన పౌలు తన బలహీనత నుండి విడిపించబడ్డాడు. నీ బలహీనతలో నీకు బలాన్ని ధరింపచేసేది దేవుని కృప. అందుకని దైవజనులు అన్నారు, నా కృప నీకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. నీ ఎదుట ఉప్పొంగుచున్నవి ఏవైనా అవి నిలిచిపోవాలి అంటే నీవు దేవుని కృపను పొందాలి. నీవు దేవుని కృపను పొందాలి అంటే నీవు దేవుని దృష్టికి కనిపించాలి. నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావమ్మా? సత్యనపల్లి వెళ్ళారనుకో, ఆ బస్ స్టాండ్లో ఒక డజన్ అరటికాయలు తీసుకోవాలని అనిపించింది నీకు, అవి బాగా మాగిపోయాయి అనుకో, తీసుకుంటావక్క? ఊరకిస్తున్నా తీసుకెళ్ళో అని అంటే ఊరకిచ్చినా తీసుకెళ్తావా? తీసుకెళ్ళవు. ఎవడు మోసుకుంటూ వెళ్తాడా? ఏమక్క తీసుకెళ్ళొచ్చుగా, మాగిపోయిన ఏం చేసుకుంటాం తీసుకెళ్ళి అని నువ్వు అనుకుంటావు. నీకే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఘనమైనది కావాలి అని నువ్వు ఆశపడితే మరి దేవునికి ఆశ ఉండదా? దేవునికి ఆశ ఉండదా? ఖచ్చితంగా దేవుడికి కూడా ఆశ ఉండిద్ది. అయితే ఆయన ఆశపడినప్పుడు నీవు తల వంచాలి. నీలో విధేయత ఆయనకి కనిపించాలి. లోబడాలి. మనుషులు ఎంచుతారు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నాకు, ఇది నీకు అని మనుషులు ఎంచుతారు. నా దేవుడు ఎంచేవాడు కాదండి. అర్థమవుతుందా? నా దేవుడు ఎంచేవాడు కాదు. ఎంచడం అంటే తెలుసుగా, మనకు నచ్చిందే మనం తీసుకుంటాం, మనకు నచ్చలేదనుకో దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా విధేయత నీకుంటే కృప చూపుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఉందా విధేయత? లోబడే మనసుందా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని వాక్కు హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది, యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్. వెంటనే విధేయుడయ్యాడు. గోడ తట్టు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఉందా విధేయత? లోబడే మనసు ఉందా? తగ్గించుకునే అనుభవం ఉందా? దేవుని వాక్యానికి లోబడే జీవితం మనలో ఉందా? వినువారమై ఉండి మనల్ని మనం మోసం చేసుకుంటున్నావేమో. వినువాటిని మనము గ్రహించేదముగాక. నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? చూడండి, బైబిల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. రెఫరెన్సులు కావాల్సిన వాళ్ళు చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. రెఫరెన్స్ రాసుకున్నామా? నేను చదువుతాను అక్కడ. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనములో శారా, హాగర్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ కనపడుతూ ఉంటారు. శారానేమో యజమానురాలు, హాగరేమో దాసి. శారానేమో యజమానురాలు, హాగరేమో దాసి. అయితే దాసి అయిన హాగరు దేవుని కృప పొందింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆమె గర్భవతిగా మార్చబడింది. చూడండి,
యజమానురాలు దాసిని హేళన చేయాలా, దాసి యజమానురాలను చులకనగా చూడాలా? ఎవరిని చూడాలి అమ్మా? చెప్పండి, ఎవరిని చూస్తారు? మీ జీవితంలో జరిగే చెప్పండి అమ్మా. మన దగ్గరికి ఎవరైనా పని చేసే వాళ్ళు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? అదే అంటారా లేదా? చెప్పండి, ఒప్పుకోండి, కడగబడతాయి. ఒప్పుకుంటే కడగబడతాయి తెలుసా దేవుని సన్నిధిలో. అట్టని మనుషుల దగ్గర ఒప్పుకున్నారు, ఏకి పెడతారు. మనుషుల దగ్గర కాదమ్మా, దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆమేన్. హాగరు శారా యజమానురాలు, హాగరేమో దాసి. కానీ దాసి అయిన హాగర్ను దేవుడు జ్ఞాపకం చేసుకొనగా, దాసురాలైన హాగరు యజమానురాలను చులకనగా చూస్తూ ఉందంట. మన జీవితంలో మన పరిస్థితి ఇప్పుడు పైన ఉన్నది కదా అని మనం ఎవరిని చులకనగా చూడకూడదు. సుమీనా సుమానా ఏదో అడ్జస్ట్ చేసుకో కొంచెం. చులకనగా చూడకూడదు. నీవు ఏ వ్యక్తినైతే చులకనగా చూస్తున్నావో ఆ వ్యక్తిని కానీ దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడా, ప్లేటు తిరగబడిద్ది. ఇంకంతే, యేసు రక్తమే జయం. ప్లేటు తిరగబడిద్ది. ప్లేటు తిరగబడిందా నీకు కాలుడు. ఇప్పటికే కొంచెం అట్టట్టున్న శ్యామస్థాయిగా ఇంకా బొగ్గైపోతావు, జాగ్రత్త. కనుక మనం ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిని మనం హేళన చెయ్యకూడదు, ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. ఒకరోజు రానే వచ్చింది, దాసి అయిన హాగరు తన యజమానురాలను చులకనగా చూస్తుందన్న విషయము దేవుడు గ్రహించి ఇప్పుడు ఎట్టున్న ప్లేట్ని మళ్ళీ తిప్పాడు. మళ్ళీ ప్రారంభానికి వచ్చేసింది. ఇప్పుడు శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. శారాను దేవుడు జ్ఞాపకం చేసుకునగా ఆమె కూడా గర్భవతి అయింది. ఇస్సాకు అని ఒక బిడ్డకు తల్లిగా మార్చబడింది. ఇప్పుడు చేసింది అడిగిన పోద్దిగా నువ్వు గిచ్చావు, బాగానే చెప్పావు సారీ అని. ఆడికి పోద్ది అది పోదుగా. నెప్పి పుట్టినావా, గిచ్చుకున్నావా, అంతే కనిపెట్టుకొని ఉంది. ఒకరోజు రానే వచ్చింది. ఇప్పుడు అసలుకే యజమానురాలు కదా, నాకు అవకాశం దొరికిందిరా బాబు అని ఈ హాగర్ని వాళ్ళ ఆయనతో చెప్పి అసలు ఇంట్లోనే లేకుండా పోయి చేసేసింది. ఎంతసేపు అటు ఇటు అటు పడడం, ఎంతసేపు? జాగ్రత్త సుమే, జాగ్రత్త. మనుషులు కాదు నేను జ్ఞాపకం చేసుకోవలసింది, దేవుడి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు నిన్ను చులకనగా చూస్తున్నారు. వేదనతో, దుఃఖముతో, బాధతో, నిందతో, అవమానంతో, కన్నీటితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావేమో, నీ కన్నీటిని నా దేవుడు చూచునుగాక. ఇదిగో నా దేవుడు నేను జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమె చెప్పండి మీ పక్కన వాళ్ళతో, దేవుడు నేను జ్ఞాపకం చేసుకొనుగాక. చెప్పండి, నవ్వుతూ చెప్పండి. చెప్పండి, జరుగుతున్నాయి. యేసు రక్తమే జయం. ప్లేట్లు మారబోతా ఉన్నాయి. చెప్పండి, మీ కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. చెప్పండి, నవ్వుతూ చెప్పండి. మీ కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. నవ్వుతూ చెప్పండి. నీ మాటల్లో నువ్వు విశ్వాసాన్ని కనపరచాలి. నీ మాటల్లో విశ్వాసాన్ని కనపరచాలి. తినేటప్పుడే అమ్మో అరిగిద్దో లేదో అని అన్నట్టు తింటే అది అరగను కూడా అరగదు. కానీ విశ్వాసంతో, నమ్మకంతో మనము దేవుని సన్నిధిలో మాటలు పలుకుతూ ఉండగా ఆ మాటల్ని దేవుడు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరిది గట్టిగా వినపడితే వాళ్ళ జీవితంలో ముందు జరుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. దేవుడు నన్ను ప్రేమించి నాకు మైక్ ఇచ్చాడు గట్టిగా చెప్పడానికి. ప్రభువా, నాకు మాత్రమే కాదు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లోతు కూడా తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయబడ్డాడంట. సొదొమ గొమొర్రా దేశము నాశనం చేయబోతున్నాడనే విషయము లోతుకు తెలిసి
లోతు తన ఇద్దరు కుమార్తెలకి ఇద్దరు అల్లులను చూసి రెడీగా పెట్టాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయనా, ఈ సొదొమ గొమొర్రా దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడంట, ఇందులోంచి తప్పించుకొని బయటపడదాం రండి అంటే వాళ్ళంట ఎగతాళి చేశారంట. లోతు బ్రతిమిలాడాడు. ఎంత బ్రతిమిలాడినా లోతు అల్లుళ్ళు లోతు మాటని అంగీకరించలా. బ్రతిమిలాడినా అంగీకరించలా. చివరికి వీళ్ళు ఎంత చెప్పినా మారర్రా బాబు, వీళ్ళు ఎంత చెప్పినా మార్చుకోర్రా బాబు అని లోతు చెప్పడం మానేసి తన ఇంటికి వెళ్ళిపోయి తన భార్యను, తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఆ సొదొమ గొమొర్రా దేశం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. చివరికి లోతు ఏదైతే చెప్పాడో అది ఆ చెప్పినట్లుగా ఆ దేశం మీదకి అగ్ని గంధకాలు కురిశాయి. ఆ గంధకాల చేత మనుషులందరూ కాల్చివేయబడ్డారంట. జాగ్రత్త సుమి, జాగ్రత్త. రాబోతున్న ఉగ్రతను నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్ సెలవిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం, పేజీ నెంబర్ 200. చదవండి అమ్మా. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట అండి. ఇశ్రాయేలు అంట దేవుని దృష్టికి ఏం చేసిందంట? దేవుని దృష్టికి దోషులై ఉన్నారంట. అసలు ఈ ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి విడిపించింది ఎవరండి? దేవుడే కదూ. దేవుడే విడిపించాడు. కానాను వైపు దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో వారు దోషులుగా కనపడ్డారంట దేవుని దృష్టికి. అయ్యో, మన దైవంతుని జీవితంలో మనం దేవుని దృష్టికి ఎలా కనపడుతూ ఉన్నాం? నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా, దేవుని కృపను పొందిన వారిగా కనపడుతున్నామా? లేకుంటే పాపం చేసిన వారిగా, దోషులుగా మనం కనపడతా ఉన్నామా? ఎలా కనపడతా ఉన్నాము దేవుని దృష్టికి? ఎలా ఉన్నాం మనం? ఒకసారి పరిశీలన చేయండి. ఎలా ఉన్నాం మనము? ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులై ఉండేసరికి చూడండి, మోయాబు రాజుని దేవుడు బలపరిచాడంట. అంటే శత్రువుని దేవుడు బలపరిచాడు. శత్రువుని బలపరచగా ఆ శత్రువు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని అణిచిపెట్టినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో నీ శత్రువులు నీ పైన ఉప్పొంగుతూ ఉన్నారేమో. శ్రమలు, శోధనలు, కష్టము, నష్టము, దుఃఖము, వేదన, బాధ, నింద, అవమానము, ప్రతికూలత నీ జీవితంలో చోటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఏదో ఒక విషయంలో నువ్వు దేవుని దృష్టికి దోషిగా ఉన్నావేమో. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసావేమో. తెలిసి తెలియక ఏదైనా పాపానికి నువ్వు చోటిచ్చిన అనుభవంలో ఉన్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, నీ పైన మోపబడిన ఆ దోషము, ఆ పాపము నుండి నువ్వు కడగబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆ దోషాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. తెలియక చేసావేమో, విడిచిపెట్టు, బయటికి రా. ఆ పాపపు జీవితాన్ని నువ్వు కాదనుకోగలిగినట్లయితే నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనుగాక. ఆయన దృష్టికి నువ్వు నీతిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చబడుదువుగాక. ఆమేన్. నీవున్న శ్రమల కొలిముల నుండి నిన్ను తప్పించగలిగిన ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన తప్ప నిన్ను ఎవరు రక్షించలేరు. ఆయన తప్ప నిన్ను ఎవరు విడిపించలేరు. ఆయన తప్ప నిన్ను ఎవరు కాపాడలేరు.
నీ బలము, నీ జ్ఞానము, నీ సమర్థత, నీ శక్తి ఏది నీకు అక్కడికి రాదు. నా దేవుని దృష్టికి మాత్రము నీవు కృప పొందినట్లయితే, నా దేవుడు తన దృష్టికి నీతిమంతునుగా, యథార్థవంతునుగా కనబడుతున్న నిన్ను ఆ పాపపు ఊబి నుండి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల నుంచి, ఆ దోషకరమైన అనుభవాల నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక, నా దేవుడు నిన్ను కాపాడునుగాక, నా దేవుడు నిన్ను రక్షించునుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తూ ఉంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకు అది మరణమునకు చేర్చును. ఒకని మార్గము వానికంట యథార్థముగా కనపడుతుందంట. నేను చేసేదే మంచిది, నేను వెళ్ళేదే మంచిది, ఇదిగో నేను యథార్థవంతుడు, నేను పరిశుద్ధుని అని అదిగో తాను వెళ్ళే మార్గము తనకు బోధిస్తూ ఉండిద్దంట. కానీ రాబో దినాలలోనంట అది ఎక్కడికి తీసుకొని వెళ్ళిద్దంట? మరణానికి చేర్చిద్దంట. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? నా ప్రియ దేవుని బిడ్డ, నీవు 2 రకాల మరణాలు ఉన్నాయి. భౌతికమైన మరణము, ఆత్మ మరణం ఒకటి ఉంది, నరకం. అది అదిగో ఈ భౌతికమైన మరణము నుండి ఎవరు తప్పించబడలేరు, కానీ ఆత్మకు కలిగే మరణము నుండి తప్పించబడే అవకాశం ఒకటి ఉంది. ఆ అవకాశాన్ని నువ్వు పొందాలి అంటే ఇదిగో నీవు ఎంచుకున్న మార్గాలు కాదు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గములో మనము నడిచెదముగాక. దేవుడు మనల్ని నడిపించే ఆ మార్గములో మనం నడవగలిగినట్లయితే నోవాహు వలె మనము తప్పించబడిదముగాక. ఆమేన్. నా ప్రియులారా, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. మనము ఇదిగో దేవుని దృష్టికి మనము న్యాయమైనది మనం చేసినట్లయితే ఐగుప్తులో ఉన్న ఏ రోగము మీకు రాదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి నువ్వు న్యాయమైనది చేసి, చదవండి అమ్మా ఆ మాట. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. ఏ రోగము, ఒకవేళ ఏ బలహీనత, ఏ అనారోగ్యము నేను ఏలుబడి చేస్తూ ఉన్నప్పటికీ ఇదిగో దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా నువ్వు దేవుని దృష్టికి న్యాయమును చేసినట్లయితే, న్యాయం అనేది నువ్వు చేసినట్లయితే నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. చూడండి, మనము దేవుని దృష్టికి ఎలా బ్రతకాలి? మొదట యథార్థంగా బ్రతకాలి. దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? నీతిగా, నోవాహు వలె నీతిగా కనపడాలి. మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలి? ప్రియమైన వానిగా కనపడాలి. మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలంటే ఇక్కడ రాయబడి ఉంది, న్యాయమైనది చేసిన వారిగా మనము కనిపించాలి. ఈ అనుభవాలన్నీ మనము దేవునికి కనపరచగలిగినట్లయితే దేవుని కృప మనకు తోడే ఉంటుంది. దేవుని కృప మనకు తోడే ఉంటే మొదట మనం రక్షించబడతాము. దేవుని కృప మనకు తోడే ఉంటే రెండవది మనము మరణము నుండి తప్పించబడతాము. దేవుని కృప మనకు తోడై ఉంటే మన బలహీనతలో మనము బలపరచబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము పేజీ నెంబర్ చెప్పలేదమ్మా, పేజీ నెంబర్ 222. ఇంకొకసారి రెఫరెన్స్ చెప్పి చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, పేజీ నెంబర్ 222.
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ హృదయము నీ పైన ఎటువంటి దోషమును మోపకుండానట్లుగా నీ హృదయాన్ని నువ్వు చక్కగా కాపాడుకోవాలి. నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవునికి ఎలా కనిపించాలంటే ఎటువంటి దోషం అనేది నీలో కనిపించకూడదు. ఎటువంటి దోషం అనేది మన ఎడల కనిపించకూడదు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనం, పేజీ నంబర్ 131. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనను యెహోవా దూతతో చెప్పగా. ఓకే అమ్మా, చాలు, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ బిలాము అనే ఒక వ్యక్తి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అతను దేవుని దూతతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఈ ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వెళ్ళిపోతానండి. బిలాము అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా జీవిస్తూ ఉన్నాడు. ఇతను ప్రవక్తగా జీవిస్తూ ఉన్న సమయంలో, ఆ కాలంలో బాలాక్ అనే ఒక రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలు ఈ బాలాక్ అనే రాజు సైన్యాన్ని తరిమి కొడతా ఉన్నారు. యుద్ధం చేయకుండానే తరిమి కొడతా ఉన్నారు. ఈ బాలాక్ అనే రాజు విచారణ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి నా కుయుక్తులు ఎలా తెలుస్తూ ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రతిసారి విజయాన్ని పొందగలుగుతున్నారు అని విచారణ చేయగా, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా బిలాము అనే ఒక ప్రవక్త పని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని చేస్తూ ఉండగా జరగబోయే విషయాలన్నిటిని ముందుగానే గ్రహించి ఇశ్రాయేలు రాజుకి ప్రకటిస్తూ ఉండగా, ఇప్పుడు చేయబోయే ప్రయత్నంలో నష్టం వచ్చిద్దా లాభం వచ్చిద్దా అనే విషయం నీకు తెలిస్తే నువ్వు నష్టాన్ని చేస్తావండి, చెయ్యవు కదా. అదే లాభం అయితే డబల్ పెట్టుబడి పెడతాం, అవునా కాదా అమ్మా? ఏం జరుగుతుందంట అన్న ఇంకొకసారి చెప్పేసారి సరిగ్గా అన్నట్టుగా ఉన్నారు మీరు. ఏనండి, కొంచెం దేవుని సన్నిధిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలా ముందుగానే మనము రహస్యంగా చెప్పుకున్న విషయాలు ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఎలా తెలియపరచబడతా ఉన్నాయంటే, ప్రవక్త ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాబోయే పెను ప్రమాదాన్ని, జరగబోయే నష్టాన్ని ప్రవక్త ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. ముందుగా తెలియపరచబడడాన్ని బట్టి ఎత్తుకు పై ఎత్తేసి శత్రులను ఇశ్రాయేలు ప్రజలు గెలవగలుగుతూ ఉన్నారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయమని బాలాకు బిలామును పిలిపించి నీకు డబ్బిస్తాను, నిన్ను గణపరుస్తాను, ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు పనిచేయమని బాలాకు రిక్వెస్ట్ చేయగా, బిలాము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా,
బాలాక్ అనే వ్యక్తి నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు, మరి ఏం చేయమంటావంటే, నా జనులకు వ్యతిరేకంగా ఏ ఆయుధము పనిచేయదో. ఆమేన్. ఎవరైనా జనులు? ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన ఆలోచన చొప్పున, ఆయన సన్నిధిలో యథార్థ హృదయముతో నీతి న్యాయములు జరిగించేవారు ఆయన జనులు. అలా నీతి న్యాయముగా ఎవరైతే కొనసాగుతారో వారి జీవితంలో వ్యతిరేకంగా పనిచేసేది ఏది యేసు నామమున వర్ధిల్లకుండునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. నీవు దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉండగా నీకు ఏది వ్యతిరేకంగా వర్ధిల్లదో, అది బలహీనత అయినా, అనారోగ్యమైన, వ్యాధి అయినా, రోగమైన, అప్పుల సమస్య అయినా, ఏదైనా శత్రువులు నీ మీదకి పొంచి ఉన్నా యేసు నామములో ఆ ఆయుధము అణిచిపెట్టబడునుగాక. అది అణిచిపెట్టబడాలి అంటే నీ ఒక్క వ్యక్తివి దేవుని కొరకు నిలబడితే చాలు. నీ శత్రువులను కూడా నువ్వు జయించగలుగుతావు. నీ శత్రువును కూడా నువ్వు జయించగలుగుతావు. నీ స్థితిని నువ్వు దాటి ఉన్నతమైన స్థితికి నువ్వు చేరగలుగుతావు. ఆమేన్. అయితే బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపిద్దామని గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉండగా గాడిద కదలటం లేదు, ముందుకు కొనసాగట్లేదు, ఆడే నిలిచిపోయింది. ఈ బిలాము ఆ గాడిదను ఎంత కొట్టినా గాడిద కదలటంలా. ఎందుకు కదలటంలో తెలుసా? రోడ్డు మీద అంటండి ఖడ్గము చేతబట్టిన ఒక దేవదూత ఆ దారిలో మధ్యన నిలబడి ఉందంట. ఎందుకనంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి బిలాం వెళ్తున్నాడు కదా. ఒక విషయం చెప్తా వినండి, ఈ మాట మనసులో పెట్టుకొని వెళ్ళండి. నీవు దేవుని బిడ్డగా బ్రతికితే చాలు. ఈ లోకములో ఘనమైన వారు, గొప్పవారు, వారు ఎవరైనా, అవసరమైతే సేవకులే అయినా, నీకు వ్యతిరేకంగా పనిచేయాలని చూసిన ఆ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకో తెలుసా? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికంటే ఎక్కువగా విశ్వాసిని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో నాకు తెలుసు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న విశ్వాసుల కొరకు సేవకును కూడా దేవుడు తృణీకరించాడు. మోషే ఆ రాతి పలకలను తన ప్రజల మీద వేసినప్పుడు 1000 మంది చనిపోయారు. మోషే దేవుని బిడ్డల మీద కోపగించుకునేసరికి మోషేతో దేవుడు అన్నారు, నువ్వు కానానును దూరం నుండి చూస్తావు కానీ కానానులో చేరవు అన్నాడు. మోషే ఎవరండి? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు, దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడినవాడు. అంతటి వాణినే దేవుడు తృణీకరించాడంటే అల్పమైన వారు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నవారు ఏ పాటి వారు? అయితే మనలో భక్తి ఉండాలి, మనలో శక్తి ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి, మనలో నమ్మకత్వం ఉండాలి. ఇవి మనలో ఉంటే ఎంత పెద్ద ఆయుధమైన నా దేవుడు యేసు నామములో అణిచిపెడతాడు. ఆమె మనలో భక్తి లేకుండా, యథార్థం లేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఆ ఆయుధం కూడా వచ్చి మన మీద పడిద్ది. మనం అణిచిపెట్టబడతాం. నేను ముగింపులోకి వచ్చాను. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న బిలాముకు కత్తి చేతబట్టిన దూత మాట్లాడుతూ ఉంది. కళ్ళు కనిపించట్లేదా? నీ గాడిద ముందుకు రావట్లేదంటే నీకు అర్థం కావట్లేదా? అయ్యో, నేను పాపం చేశాను కాబట్టి సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను కనుక నేను చేసింది తప్పు అనిపిస్తే ఇదిగో నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను నీ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడను అని ఎప్పుడైతే బిలాము దేవుని దూత దగ్గర పశ్చాత్తాపడ్డాడో అప్పుడు దేవుని దూత బిలామును శిక్షించడం మానింది. ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే,
తెలిసి తెలియక మనిషి అన్నవాడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. అయితే అదే తప్పును కొనసాగించేవాడు శిక్షను అందుతాడు. చేసిన తప్పును విడిచిపెట్టి నీతిని పరిశుద్ధతను కలిగిన వాడేమో దేవుని కృపను పొందుతాడు. అట్టి కృప మీకు మీ కుటుంబాలకి కలుగునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేద్దాం. తలలు వంచని ప్రార్థన చేద్దాం. ప్రభువా, బిలాము వలె తెలిసి తెలియక నేను పాపం చేసిన వ్యక్తిగా ఉన్నానయ్యా. నా తండ్రి, ఇశ్రాయేలుల వలె నీ దృష్టికి మేము దోషులుగా ఉన్నామయ్యా. మీ దృష్టికి మేము దోషులుగా ఉన్నామయ్యా. మా దోష క్రియలన్నిటిని మీరు కొట్టివేయండి. మా పాపపు అనుభవాల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. హిజ్కియా వలె నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. హిజ్కియా వలె మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. హిజ్కియా వలె నీ కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. లోతు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయబడ్డాడు. నిజమే ప్రభువా, ఈ లోకం దృష్టికి మేము ఎగతాళి చేయబడతా ఉన్నామయ్యా. ఎంతోమంది చూసి మమ్మల్ని హేళన చేస్తున్నారయ్యా. మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు ప్రభువా. ఆనాడు లోతు అల్లుళ్ళు ప్రభువా, లోతు మాటలను చూసి ఎగతాళి చేశారు. కానీ రానే వచ్చింది ఉగ్రత. ఆ ఉగ్రతకి లోతు అల్లుళ్ళు కాలిపోయారు ప్రభువా. నిజమే, హాగరు ఒకప్పుడు ఎగతాళి చేయబడింది. కానీ హాగరును జ్ఞాపకం చేసుకొనగా తాను గణపరచబడింది ప్రభువా. యజమానురాలైన శారా ఎగతాళి చేయబడింది. కానీ శారాను నువ్వు జ్ఞాపకం చేసుకొనగా తను మరలా గణపరచబడిందయ్యా. మా దైవంతుని జీవితంలో ఎవరైతే ఇప్పుడు ఎగతాళి చేయబడుతూ ఉన్నారో, ఏ సమస్యను బట్టి, ఏ శోధన బట్టి కన్నిటి మధ్య జీవిస్తూ ఉన్నారో, వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారి జ్ఞాపకం చేసుకొని నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతే అనే మాటను వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. మేము ప్రియమైన వారిగా, ఘనమైన వారిగా మార్చబడినట్లుగా మా ఎడల కృప చూపించండి. ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మా జీవితంలో మేము ఎదుర్కొంటూ ఉన్నా, నోవాహు వలె నీ కొరకు యథార్థముగా లోబడి మనసు కలిగే లోబడి బ్రతికే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. ఆ జీవితాన్ని మీరు మాకు నేర్పించండి అయ్యా. హిజ్కియా వలె నీ సన్నిధిలో పశ్చాత్తాపడగలిగే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. కృప దయచేయండి ప్రభువా. నా తండ్రి, బిలాము అంటున్నాడు, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని మాట్లాడుతూ ఉన్నాడయ్యా. ఒకవేళ ఎవరైనా నీ దృష్టికి చెడ్డదానిని చేసి ఉన్నారేమో, దోషులుగా ఉన్నారేమో, వారిని క్షమించి ఆ దోషం నుండి వారిని విడిపించి, ఆ చెడు క్రియ నుండి వారిని విడిపించి వారికి మీరు న్యాయం చేయండి ప్రభువా. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావయ్యా. ప్రతి ఒక్కరిని బాగు చేయండి, బలపరచండి, స్వస్థపరచండి. నీ సన్నిధిలో సాక్షులుగా మీరు నిలబెట్టండి. మీ కృపతో మీరు నడిపించండి దేవా. సొదొమ మనుషులు ప్రభువా నీ దృష్టికి దుష్టులుగా ఉన్నారంట ప్రభువా, బహు పాపులుగా కనిపించారంట ప్రభువా. అయ్యో, నీవు మమ్మల్ని చూసినప్పుడు ప్రభువా మాలో ఏ పాపము లేదని మేము పరిశుద్ధతను కలిగి కనిపించినట్లుగా కృప దయచేయండి ప్రభువా. నీ దృష్టికి మేము కనిపించక మునిపే మాలో ఉన్న పాపాన్ని మేము కడిగి వేసుకోవాలయ్యా. మాలో ఉన్న అపవిత్రతను మేము విడిచిపెట్టాలయ్యా. కృప దయచేయండి అయ్యా. మేము మీ కృప పొందిన వారిగా నోవాహు వలె బ్రతుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని
మీ చేతులకు మమ్మును మేము అప్పగించుకుంటూ, మీ కృప మమ్మల్ని రక్షిస్తుందని, మీ కృప మాకు అయ్యా నా తండ్రి మరణము నుండి తప్పిస్తుందని, మీ కృప మాకు మా బలహీనతలో మమ్మల్ని బలపరుస్తుందని మేము నమ్మిన వారమై నీ కృప కొరకు ఎదురు చూసే అనుభవాన్ని మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు.